పండుగ సీజన్లోనూ కార్లను ఎందుకు ఎక్కువగా కొనడం లేదు? ఆఫర్లు పెట్టినా అటువైపు ఎందుకు చూడడం లేదు? కార్లు ఎందుకు షోరూముల్లోనే ఉండిపోతున్నాయి? దసరాకు కొత్త కార్లు రోడ్లపై పరుగులు తీసే అవకాశం లేదా? దసరా, దీపావళి అనగానే కొత్త వస్తువుల కొనుగోళ్లతో షాపులన్నీ కళకళలాడుతూ ఉంటాయి. అక్టోబర్ అనగానే అద్దిరిపోవాలి, కొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొత్త వెహికల్స్ జోలికి వెళ్లడం లేదు జనం. ఉన్న వాటికే సర్వీసింగ్ చేసుకుని వాడుకుందాంలే అనుకుంటున్నారు. దీని ఫలితంగా షోరూంలో లక్షలాది కార్లు ఉండిపోయాయి. దాదాపు 8 లక్షల కార్లు సేల్ అవ్వక షోరూముల్లో మూలుగుతున్నాయి. వీటిని పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. వీటి విలువ దాదాపు 80,000 కోట్ల రూపాయలు. ఈసారి రూరల్ ఏరియాల్లో బాగా వర్షాలు పడ్డాయి. మంచి దిగుబడి వస్తున్నా కార్ల కొనుగోళ్ల జోలికి మాత్రం జనం పోవడం లేదు. ఓనం, గణేష్ చతుర్థి సీజన్లోనూ ఇదే పరిస్థితి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుందని కార్ల కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా కార్ల ఉత్పత్తిని పెంచాయి. మార్కెట్లో మాత్రం నెగటివ్ ట్రెండ్ నడుస్తోంది. గతేడాదితో పోలిస్తే 9.26% సేల్స్ తక్కువయ్యాయి. ప్యాసింజర్ వెహికల్స్ లో 18.81% తగ్గుదల కనిపించింది. టూ వీలర్ సెగ్మెంట్ కూడా 8.51% తగ్గింది. ఇప్పుడు ఈ పండుగ సీజన్ లో కూడా సేల్స్ డౌన్ లోనే ఉంటాం. దాదాపుగా 9% డౌన్ లో గత ఏడాదితో పోలిస్తే ఉంటాం అనే దానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం ఏంటంటే ఈ ఏడాది పితృపక్షాల యొక్క సమయం. సాధారణంగా పితృపక్షాల సమయంలో ఆ 15 రోజులు కూడా కొత్త వస్తువులు, కొత్త కార్లు కొనటం అనేటువంటిది బహు అరుదుగా జరుగుతుంటుంది. సో ఈసారి ఈ పితృపక్షాలు అనేటువంటిది అక్టోబర్ 2 దాకా మహాలయ అమావాస్య వరకు కూడా ఉండటంతో అంతవరకు కూడా అది సేల్స్ మీద పూర్తిగా నెగిటివ్ ప్రభావం చూపించింది. అక్టోబర్ 3 నుంచి జరగాల్సినటువంటి సేల్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇదివరకు ఏదైనా కొత్త కార్లు కొనాలంటే ధనామని చెప్పేసి అప్పు చేసి ఆ కార్లు కొనటం జరిగేది. అయితే ఇటీవల కాలంలో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనేటువంటి నమ్మకం ఇన్వెస్టర్లు ఉండటంతో ఇప్పుడు అధిక వడ్డీ రేట్లతో మనం తీసుకోవటం అవసరమా అనే ఒక ఆలోచనలో పడిపోయారు. దీపావళిలోగా సేల్స్ పెరగకపోతే షోరూంల నుంచి స్టాక్ వెనక్కి తీసుకువెళ్లాలంటూ కంపెనీలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. లేదా భారీ డిస్కౌంట్లతో అమ్మాల్సి వస్తుంది. ట్రాక్టర్ సేల్స్ 14.69% పెరగడం ఆశాజనకం. కార్లు, బైక్ల సేల్స్ మాత్రం కుదేలయ్యాయి. 2023 సెప్టెంబర్లో 18,99,192 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా ఈ ఏడాది అదే సమయానికి అవి 17,23,330కే పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విక్రయాలు 3,39,543 నుంచి 2,75,681కి పరిమితమయ్యాయి. 3 నెలల పాటు కంపెనీల నుంచి కార్లు రాకపోయినా షోరూమ్స్ లో సేల్స్ కి ఢోకా లేదు. అన్ని కార్లు స్టాక్ ఉన్నాయి. అధిక నిల్వలను తగ్గించుకోకపోతే వడ్డీల భారం ఎక్కువై కోలుకోవడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఓలా, ఊబర్ లాంటి యాప్స్ వచ్చాక కారు కొనుక్కొని మెయింటైన్ చేయడం కన్నా రెంట్ కి తీసుకోవడమే బెటర్ అన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. యువత మైండ్ సెట్ కూడా మారింది. ఈఎంఐలో కార్లు తీసుకుని వాటికి వడ్డీ కట్టే కన్నా ఉన్న క్యాపిటల్ ను మ్యూచువల్ ఫండ్స్ లోనో, ల్యాండ్స్ పైనో పెట్టడం ఉత్తమమన్న అభిప్రాయానికి వచ్చారు. అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక మాంద్యం తరుముకొస్తోందని, ఉద్యోగాలు ఊడిపోతున్నాయన్న భయాలు సైతం కార్ల మార్కెట్ ను కుదిపేస్తుంది. భవిష్యత్పై భయాలు యువతను పొదుపు వైపు నడిపిస్తున్నాయి. మరికొంతమంది కార్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నా కొన్నాళ్లాగితే భారీ డిస్కౌంట్లు వస్తాయన్న ఉద్దేశంతో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. పెట్రో వెహికల్ కొనాలా, ఈవీల వైపు మళ్లాలో తేల్చుకోలేక మరికొందరు కార్ల కొనుగోళ్లనే వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరు కొన్నాళ్లాగితే కార్లలో కొత్త మోడల్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఇప్పుడు కొనుగోళ్ల జోలికి వెళ్లడం లేదు.